కాదు, మనలో పనిచేస్తున్న హోలీ స్పిరిట్ని బట్టి మనం అడిగేవి, మనం చూసేవి ఆయన చేసి పెడతాడు. నీ విజన్ పెద్దగా ఉండాలి. దేవా నాకు ఇది కావాలి, ఇది నీ ఆత్మ లోపల ఆయన దాని వైపే నీకు ద్వారం తెరుస్తాడు. అటు పని చేయాలి, ఇటు పని చేయాలని చెప్తాడు. మీకు అర్థమవుతుంది, లోపల నువ్వు చూస్తుందే తప్పు, ఈవిల్ థింగ్స్ చూస్తావు, నీ జీవితంలో అన్ని చెడు చూసుకుంటావు. కాబట్టి ఆత్మ మత్సరపడునంతగా అపేక్షింపతగునా, ఆయన కూడా బాధపడతా ఉంటాడు. వీడు ఒక్క మంచి చూడట్లేదా, వీడికి మనం ఎలా చేసి పెడదాం? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? చెడే ఇవ్వాలి, నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వాలి. ఆత్మ అంతే. ఎవరైనా దేవుడు డబ్బు కోరుకుంటున్నారనుకోండి, స్పిరిట్ డబ్బులు ఇచ్చేసేస్తాడు. దేవుడితో సంబంధం కోరుకుంటే సంబంధం ఇస్తాడు. నాకు లక్షల మందిగా అది ఇస్తాడు. నువ్వు ఏం పెట్టుకుంటే అది డన్ అంటూ యూ. ఎందుకంటే దేవుడు ఆత్మను ఆ విధంగా పెట్టాడు. నువ్వు ఏమి చూస్తావో దాన్ని చేయమని దానికి ఇచ్చాడు. నేను చెప్తుంది అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? చూపులో ఉంది. నువ్వు ఇప్పుడు ఏ బొమ్మ పెట్టుకొని ఉన్నావో దాట్స్ కిల్లింగ్ యూ. అది నిన్ను చంపేస్తుంది. ఓకే, పాపము, గీపము, శాపము తీసి డస్ట్బిన్లో వేయండి. ఇప్పుడు యేసుగురి నీకు అలా కనపడాలి. అది గాడ్ థాట్ అని ఉంది. గాడ్స్ థాట్ కదా అది. యేసుపోయిందేమో. సో ఆయన సిలువ మీద రక్తము నా కోసం, మరణం నా కోసం, పునరుద్ధానం సింహాసనం కోసం, రైట్? అది కనపడిన తర్వాత నేను ఇటే బ్రతుకుతా. నౌ నీ స్పిరిచువల్ లైఫ్ అలాగే ఉండేలాగా చూస్తాడు దేవుడు. నీకు వచ్చే వ్యక్తులు అలాగే వస్తారు.